गुरु पूर्णिमा व्यास पूर्णिमा शुभाकांक्षलु। हरे कृष्ण हरे माताजी, कृष्ण संगत माता जी। दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम माता जी। दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। दंडवत प्रणाम माताजी दंडावत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण अंदरिकी థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ జపా సెషన్. సో ముందుగా మీ అందరికీ కూడా గురు పూర్ణిమ ఆర్ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు. ఇవాళ మన క్లాస్ కూడా అసలు వ్యాస పూర్ణిమ ఏంటి, ఆ గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి మన జీవితంలో, గురువుని ఆశ్రయించకుండా మనం ఏం కోల్పోతాము, గురువుని ఆశ్రయిస్తే ఏం పొందుతాము అనే వివరాలు అనేవి కొంచెం చర్చించడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ క్లాస్ అనేది నేను హిస్ గ్రేస్ అమరేంద్ర ప్రభుజీ క్లాస్ విని నేను ఆ క్లాస్ లో చెప్పిన పాయింట్స్ అనేవి నోట్ చేసుకొని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సో ఇది నా సొంత క్లాస్ కానే కాదు, ఇది ప్రభుజీ నోటి నుండి ఏదైతే నేను విన్నానో, నేను ఏదైతే కొంత అర్థం చేసుకోగలిగానో అది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మనందరం కూడా గురువు నిష్ట అనేది కలిగి ఉండాలి అనే ఒక ప్రేయర్ అనేది చేస్తూ మనం క్లాస్ అనేది మొదలు పెడతాము. ముందుగా మనం యాజ్ యూజువల్ గా మంగళాచరణం చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే. हरे कृष्ण माताजी दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. गुरु पौर्णिमा शुभाकांक्षलु माताजी। మీకు కూడా మాతాజీ, మీ అందరికీ కూడా గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం परमानंद माधवम श्री चैतन्य ईश्वरम. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम। गुरु हरे पौर्णिमा कृष्ण అందరికి దండవత్ ప్రణాम. ప్రణామాలు మాతాజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాతాజీ. మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హరే కృష్ణ దండవత్ ప్రణాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్.
అయితే మొదటిగా గురువు గురించి మాట్లాడడానికి నాకు ఎలాంటి అర్హత, ఇంత పెసరంత అంటే పెసరంత అర్హత కూడా లేదు గురువు తత్వం గురించి మాట్లాడడానికి. బట్ స్టిల్ ఇవాళ మనం గురు పౌర్ణిమ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి, వ్యాస పూర్ణిమ జరుపుకుంటున్నాం కాబట్టి, మనం మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవడానికి మనం ఈ యొక్క రోజుని మనం యూటిలైజ్ చేసుకొని ఆ ప్రాముఖ్యతని తెలుసుకొని మన జీవితాన్ని సరిదిద్దుకున్నాం అనుకోండి, జీవితంలో వచ్చే మార్పు అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేది. సో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనే ఆశతో మనందరం కలిసి గురువు గురించి ఇవాళ కొన్ని విషయాలు చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇందులో ఏమన్నా నేను ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఏమన్నా తప్పులుంటే దయచేసి పెద్ద హృదయంతో క్షమించండి. నేను ఏదైతే విన్నానో, నాకు ఏదైతే అర్థమైందో దాన్ని ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. మాతాజీ మీరు అలా అనకూడదు మాతాజీ. లేదు మాతాజీ, గురువు తత్వం అనేది మాత్రం చాలా చాలా సూక్ష్మమైనది. ఒక్క గురుతత్వం ద్వారానే మనకి నామతత్వ, ప్రేమతత్వ, భక్తితత్వ, భావతత్వ, రసతత్వ సమస్తం తెలుస్తాయని చెప్పి ప్రభుజీ చెప్పారనమాట క్లాస్ లో. సో చాలా స్పెషల్ తత్వం అనమాట గురుతత్వం అనేది. దాని గురించి మాట్లాడడానికి ఒక అర్హత, ఎలిజిబిలిటీ ఉండాలి. బట్ ఏదో మనం ఏమంటారు అంటే, భగవంతుని సేవలో హనుమంతుల వారు ఉంటారు, ఉడత కూడా సేవ చేస్తుంది కదా. సో అలా అన్నమాట. ఇది కూడా ఒక చిన్న ప్రయత్నం అంతే మాతాజీ. మనం ఇవాళ అది సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం చేసే ఒక చిన్న ప్రయత్నం ఇది. మీరు చెప్పే తత్వాలు ఒక తత్వం గురించి కూడా మా పేర్లు కూడా తెలియదు మాతాజీ. అలాంటప్పుడు మీరు మేము ఎట్లా చేస్తాం మాతాజీ? హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమనే మనం వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటాం. రైట్. ఎందుకు వ్యాస పూర్ణిమ అని పేరు వచ్చింది తెలుసా మీకు? మేబీ ఇది తెలిసి ఉండొచ్చు చాలా మందికి. వ్యాస మహర్షి ఈ ఉపనిషత్తులు, ఈ భాగవత భగవద్గీత అన్ని రాశారనేసి వ్యాస పూర్ణిమ అంటారు మాతాజీ. ఓకే. వ్యాసదేవుల వారు ఇవాళ ఆవిర్భవించిన రోజు అన్నమాట, అపియరెన్స్ డే. ఓకే. ఇప్పుడు మనకి కృష్ణ పరమాత్మ వచ్చిన రోజుని కృష్ణాష్టమి అంటున్నాం కదా. ఎస్. సో శ్రీమతి రాధారాణి మనకి ఈ భూమిపై ప్రకటితమై లీలలు చేసిన రోజుని మనము రాధాష్టమి అంటాం. అలానే సిమిలర్లీ వ్యాస భగవానుడు ఆయన అపియర్ అయిన రోజు అనమాట, ఆయన అవతరించిన రోజుని మనం వ్యాస పూర్ణిమ అని చెప్పి పిలుస్తాం. అయితే వ్యాస భగవానుడు ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారమే. ఓకే. సో భగవంతుడు శాస్త్ర జ్ఞానాన్ని అందరికీ అందించడానికి తీసుకున్న అవతారమే వ్యాస భగవానుడు అనమాట. అందుకే వ్యాసదేవుల వారు మనకి ఓలెడంత జ్ఞానాన్ని శాస్త్రాల రూపంలో మనకిచ్చారు. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, శాస్త్రాల జ్ఞానము గురు శిష్య పరంపరలో గురువు చెప్తూ ఉంటే శిష్యుడు గురువుకి శుశ్రూష చేస్తూ, గురువు చెప్పిన ఆజ్ఞలు మన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ గురువు దగ్గర జ్ఞానాన్ని తీసుకునేవారు. ఆ జ్ఞానాన్ని మొత్తం మనసులో పెట్టుకొని దాన్ని ఆచరిస్తూ మళ్ళీ ఈ శిష్యుడే గురువు అయ్యి, ఈ గురువు మళ్ళీ ఇంకొంతమంది శిష్యుల్ని తీసుకొని వారికి ఈ జ్ఞానాన్ని బోధ చేసేవారు. ఇట్లా పరంపరలో జ్ఞానం అనేది వినడం ద్వారానే జ్ఞానం అనేది కిందకి వస్తూ ఉండేదన్నమాట. అయితే వ్యాసదేవుల వారికి అర్థమైంది, రాబోయేది కలికాలము. కలికాలంలో విన్నది గుర్తు పెట్టుకొని ఆచరించి అది మళ్ళీ ఇంకొంతమందికి తెలపడం అనేది చాలా కష్టతరమైన విషయము. కాబట్టి వ్యాస భగవానుల వారు ఏం చేశారంటే, వ్యాసదేవుల వారు మనకి మొత్తం శాస్త్రాలని లిఖితపూర్వకంగా ఇచ్చారనమాట. ఓకేనా. సో మనకి 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. సో ఈ 4 మనకి వేదాలు అనేవి వ్యాసదేవుల వారు ఇచ్చారు. మరియు 18 పురాణాలు ఇచ్చారు. ఓకే. అండ్ ఇందులోనే మనకి ఏమంటారు అంటే, సత్వగుణం, రజోగుణం, తమోగుణంకి సంబంధించిన వారికి 3 కేటగిరీస్ గా 18లో 6 విధాలుగా దీన్ని విభజించి, 6 పురాణాలేమో సత్వగుణంలో ఉన్నవారు, 6 పురాణాలేమో రజోగుణంలో, 6 ఏమో తమోగుణంలో ఉన్నవారు. వాటిని అప్రోచ్ అయ్యి వాటిలో జ్ఞానం తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందేలాగా వ్యాస భగవానుడు వారు ఇచ్చారు. వీటన్నిటిలో కల్లా మనకి భాగవత పురాణం అనేది టాప్ మోస్ట్ అనమాట. ఓకే. ఎందులో ఏ డౌట్ వచ్చినా కూడా మనము భాగవత పురాణాన్ని రిఫరెన్స్ గా తీసుకొని అందులో ఉన్నదే ఇంకా పరమ సత్యంగా మనము భావించి నిర్ణయం అనేది తీసుకుంటారనమాట. అండ్ దాంతోపాటు మనకి ఏమిస్తారు అంటే,
మహాభారతం పంచమ వేదం అంటారనమాట. మహాభారతం ఎందుకు పంచమ వేదం అంటారు అంటే, సాక్షాత్తు దేవాది దేవుడే అందులో మనం ఎలా బ్రతకాలి, మనం ఏంటి, ఆయన ఏంటి, మనకి ఆయనకి సంబంధం ఏంటి అనే విషయాలు అనేవి అందులో నిబిడీకృతం చేసి భగవద్గీత రూపంలో మనకి మహాభారతంలో పెట్టేసి ఇచ్చారు. కాబట్టి అది పంచమ వేదం మహాభారతం. ఓకే. అండ్ దాంతో పాటు మనకి వేదాంత సూత్రాలు, బ్రహ్మ సూత్రాలు అని అంటారు అనమాట. అవి కూడా ఇచ్చారు ఉపనిషత్తుల రూపంలో. సో ఇలా మనకి మొత్తం జ్ఞానాన్ని అంతటిని కూడా లిఖిత పూర్వకంగా మనకి వ్యాసదేవుల వారు అందించారు. సో అందుకనే వ్యాసదేవుల వారిని మనము గ్రంథ అవతారంగా, లిటరరీ ఇన్కార్నేషన్ అంటారనమాట. భగవంతుని యొక్క అవతారం అని చెప్పి చెప్తారు. ఓకే. సో ఆయన ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ రోజుని మనము వ్యాస పూర్ణిమ అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అయితే వ్యాస పూర్ణిమకి ప్రాముఖ్యత ఏంటి అంటే, వ్యాసదేవుల వారికి మనము ఆరాధన చేస్తాము, వారిని మనం అప్రిషియేట్ చేస్తామన్నమాట. వారి ఇచ్చిన జ్ఞానాన్ని మనము గౌరవం, మర్యాద అనేది తెలుపుతూ, దాంతో పాటు మనం ఏం చేయాలి అంటే ఈ రోజు మన గురు పరంపరని కూడా స్మరించి వారికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అనేది చూపించాలన్నమాట. ఎందుకంటే వ్యాసదేవుల వారు జ్ఞానాన్ని రాశారు, కానీ ఆ జ్ఞానం మన దాకా రావాలి అంటే పరంపర ద్వారానే వస్తూ మనం ఆ జ్ఞానాన్ని చదివి అర్థం చేసుకోగలిగామా లేదా చెప్పండి. గురువు లేకుండా డైరెక్ట్ గా వ్యాసదేవుల వారు ఇచ్చిన జ్ఞానాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. సో ఇట్లాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మనం ఆ పరంపరని ఒకసారి స్మరించి, మీ కృప వల్లనే నేను ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాను అని వారికి కృతజ్ఞత భావాన్ని తెలపాలన్నమాట. ఓకేనా. ఎస్పెషల్లీ మనకి పరంపరలో శ్రీల ప్రభుపాదుల వారు చేసిన ఏమంటారు త్యాగం అనేది, అది మనం అనిర్వచనీయం అనమాట. మనందరి కోసం మనకి అందుబాటులో ఉన్న లాంగ్వేజ్, భాషలో మనకి ఈ జ్ఞానాన్నంతటినీ కూడా ప్రజెంట్ చేశారు. దానికోసం ఆయన 70 ఏళ్ల వయసులో ఎంతో కష్టపడి ఈ జ్ఞానాన్ని అంతటిని కూడా పుస్తకాల రూపంలో మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ రోజున మనము వారందరి యొక్క త్యాగాన్ని, వారందరి యొక్క కృపని మనం గుర్తు చేసుకొని కృతజ్ఞత తెలిపే రోజు అనమాట. ఓకేనా. అయితే గురు అనే పదానికి అర్థం ఏంటి అంటే, గు అంటే అంధకారము, అజ్ఞానం అనే అంధకారము. ఓకే. గు అంటే ఏంటి? అజ్ఞానం అనే అంధకారం. రు అంటే తొలగించేవారు, తొలగించడం, రిమూవ్స్ అంటారు అనమాట. ఎవరైతే మనలో అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని మనలో వెలిగిస్తారో ఆయనే గురువు. ఓకే. అందుకనే మనం ప్రతిసారి మంగళాచరణం చేస్తున్నప్పుడు ఏ ప్రేయర్ తో మొదలు పెడతాము? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనే అంజన ఆయింట్మెంట్ అన్నమాట. మన కళ్ళకి ఆ జ్ఞానం అనే ఆయింట్మెంట్ ని రాసి మన కళ్ళని తెరిపిస్తున్నారనమాట. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎవరు, భగవంతుడెవరు, ఈ జగత్తేంటి, నీకు భగవంతునికి సంబంధం ఏంటి, నీకు ఈ జగత్తుకి ఏంటి సంబంధం, నువ్వు ఇక్కడికి చెందినవాడివా, ఇక్కడికి చెందినవాడివి కాకపోతే నువ్వు ఎక్కడికి చెందినవాడివి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మనకి ప్రెజెంట్ చేసేవారు, మనకు అందించేవారు గురువు అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో మనలో అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఆత్మ అని తెలుసుకొని ఆత్మస్థరంలో మనం జీవించడం మొదలు పెడతామో, ఈ శరీరం నేను అనే భావన నుండి బయటకు వచ్చేస్తుంటామా లేదా చెప్పండి. ఆ అజ్ఞానాన్ని తొలగించే వ్యక్తి మనందరి జీవితంలో అంత గొప్ప వ్యక్తి ఎవరు అంటే గురువు. అయితే గురుదేవుల వారికి కేవలం ఆ జ్ఞానం ఆయన మనకి ఇవ్వాలి అంటే ఆయనకి జ్ఞానం ఉండాలి కదా, రైట్? సో గురువుకి సమస్తం తెలుసు. ఓకే. అయితే మీరు అడగచ్చు, మాతాజీ మరి ఏ కంట్రీకి ఏ ప్రెసిడెంట్, ఏ కంట్రీలో ఎలా పాలిటిక్స్ వర్క్ అవుతున్నాయి, ఏ ఏ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, లేకపోతే ఏ మిషన్స్ యొక్క వెలాసిటీ ఎంత, వాటి యొక్క స్పీడ్ ఎంత, ఇవన్నీ కూడా గురువుకు తెలుస్తాయా అంటే, ఇవన్నీ ఏంటి అంటే భౌతిక జగత్తు నడవడానికి కావాల్సిన కొన్ని వివరాలు అన్నమాట, కొన్ని డీటెయిల్స్. గురువుకి అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. కానీ గురువుకి ఈ వివరాలనే మనం తెలిస్తేనే జీవించగలుగుతామా, తెలియకపోయినా కూడా మనం జీవించవచ్చా చెప్పండి? తెలియకపోయినా జీవించగలుగుతాం కదా, రైట్? సో ఏ వివరాలు తెలుసుకుంటే మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి ఫుల్ స్టాప్ పడుతుందో అది నిజమైన జ్ఞానం. అవునా కదా?
ఏదైతే తెలుసుకుంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ నుండి బయటపడగలుగుతామో అది నిజమైన జ్ఞానం. అది గురువుకి పక్కాగా తెలుసు అన్నమాట, ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఆయనకి కేవలం ఇక్కడ జ్ఞానం మాత్రమే కాదు, ఇక్కడ విజ్ఞానం కూడా ఉంటుందన్నమాట. జ్ఞానం అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియడం, అయితే విజ్ఞానం అంటే ఏంటి అంటే దాన్ని రియలైజ్ అవ్వడం అనమాట. ఓకే, అయితే గురువు దాన్ని కేవలం నాలెడ్జ్ ఆఫ్ ద హెడ్ మాత్రమే కాదు, రియలైజేషన్ ఆఫ్ ద హార్ట్ అన్నమాట. ఆయన హృదయంలో దాన్ని అనుభవిస్తూ ఉంటారన్నమాట ఆ జ్ఞానాన్ని. సో ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలిసి హృదయంలో దాని యొక్క రియలైజేషన్, దాని యొక్క ఆత్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతారో వారు మాత్రమే మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించగలుగుతారు. ఆ వ్యక్తి ఎవరు అంటే కేవలం గురుదేవుల వారు మాత్రమే. ఓకే, మీకు తెలుసా భగవంతుని కృపతో మన జీవితంలో గురువు వస్తారు. ఓకే, అండ్ గురువు చెప్పిన ఆదేశాలు మనం పాటిస్తూ ఉంటే మనం భగవంతునికి దగ్గర అవుతాం. సో గురువు అండ్ భగవాన్ వీరిద్దరూ కూడా ఇంటర్లింక్డ్ అన్నమాట. భగవంతుని కృప ఉంటేనే మన జీవితంలో గురువు వస్తారు. గురువు చెప్పిన ఆదేశాలని మనం మనసా వాచా కర్మణ సిన్సియర్ గా ఫాలో అవుతుంటే మనం భగవంతునికి దగ్గర అవుతాం అన్నమాట. గురువు లేకుండా నేను భగవంతునికి దగ్గర అవుతాను అనేది మాత్రం పెద్ద అపోహ. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అది అసలు మనకి కుదరని పని. అది ఏమంటారు, అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అది కుదరదు, ససేమిరా కుదరదు అనమాట. గురువు ఉంటేనే, గురువుకి సేవ చేసి గురువు చెప్పిన ఆదేశాలని మనం ఫాలో అయితేనే భగవంతుణ్ణి మనం పొందగలం, చేరగలం. ఎందుకు ఇలా అంటున్నారు మాతాజీ, గురువు ఉంటేనే ఎందుకు పొందుతాం అంటున్నారు అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఏమవుతుంది అంటే సిక్ ట్రెడిషన్ లో ఒక టీచర్ ఆయన భగవంతుని దర్శనానికి వెళ్ళడానికి, జగన్నాథుని దర్శనానికి వెళ్ళడానికి వస్తారనమాట. అయితే మందిరం బయట ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో, ఈయన డిసైపుల్స్, ఈయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయనని పొగుడుతూ ఉన్నారనమాట, గ్లోరిఫై చేస్తూ ఉన్నారనమాట. మీ వల్లనే మా జీవితం ఇలా ఉంది అని, అలా మీరు ఇచ్చిన జ్ఞానం వల్లనే మేము ఇంతవరకు రాగలిగామని. సో ఆ గురువుని వారు గ్లోరిఫై చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే ఈయన లోపలికి వెళ్ళారో భగవంతుని దగ్గర నిలబడి దర్శనం చేసుకుంటూ ఆయన కూడా భగవంతునికి ప్రార్థన చేస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే వారి గురువుని స్తుతిస్తూ ఉన్నారనమాట. ఓకే, ఏం జరుగుతుంది చెప్పండి? ఒకరి గురువును ఒకరు పూజిస్తూ ఉన్నారు. బేసిక్ గా ఈ వ్యక్తి భగవద్ దర్శనానికి వచ్చినప్పుడు బయట నుంచినప్పుడు వీరి శిష్యులందరూ కూడా ఈయనని స్తుతిస్తూ ఉన్నారు, ఆయన కామ్ గా ఉన్నారు. బట్ ఈయన లోపలికి వెళ్ళాక జగన్నాథుడి ఆయన వారి గురువుని స్తుతిస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఇదంతా చూసిన అక్కడ పూజారి ఎవరైతే ఉంటారో ఆయన అడుగుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇదంట? గుడి బయట ఏమో మీరు మీ శిష్యులు మిమ్మల్ని స్తుతిస్తున్నారు, మీరేమో లోపలికి వచ్చి జగన్నాథుడి ముందు నిలబడి మీరు మీ గురువుని స్తుతిస్తున్నారు, అసలు మీకు జగన్నాథుడి మధ్యలో ఈ గురువు ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి ఇలా అంటారు అనమాట. అయితే ఆయన పూజారిని పక్కకి పిలిచి చెప్తారు, ఏమంటారు అంటే ఆయన ఒక మంటని సెట్ చేస్తారనమాట. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన ఒక మంటని రగిలించి ఆ పూజారికి చెప్తారనమాట, మంటని ముట్టుకోండి అంటారు. మంటని ముట్టుకోవడం ఏంటి, నేను ముట్టుకోను అని అంటారు. ముట్టుకోండి అని అంటారు. ముట్టుకోలేను, నేను కాదు ఎవరు కూడా ముట్టుకోలేను అని అంటారు అనమాట. ముట్టుకోండి పర్లేదు అంటారు. ముట్టుకోవడం పాసిబుల్ కాదు, నేను ముట్టుకోలేను అని అంటారు అనమాట. అప్పుడు ఆయన్ని చూసి ఒక నవ్వు నవ్వి చెప్తారనమాట, భగవంతుని యొక్క ఒక శక్తి అయిన భగవంతుడు చెప్తారు మనకి 7వ అధ్యాయంలో, భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టద అంటారు. అయితే భగవంతుని యొక్క అగ్ని, జలము, వాయువు, ఆకాశము, భూమి, మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి భగవంతుని యొక్క బహిరంగ శక్తులు అని భగవంతుడు చెప్పారు. సో భగవంతుని యొక్క శక్తి అయిన అగ్నినే మనం పట్టుకోలేకపోతే భగవంతుణ్ణి పట్టుకోవాలని చూస్తున్నామే, ఎలా పాసిబుల్ అవుతుంది అని అన్నారు అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. భగవంతుని శక్తినే మనం ముట్టుకోలేకపోతున్నామే, దానికే మనకి సామర్థ్యం లేదే. మరి సృష్టించిన దాన్నే మనం ముట్టుకోలేకపోతే సృష్టికర్తని పట్టుకోగలమా మనము? పట్టుకోలేము. కానీ ఏమంటారు అంటే అప్పుడు ఆ వ్యక్తి సిక్ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటారు అంటే పక్కన ఒక చెక్క ముక్క ఉంది, ఆ చెక్క ముక్కని తీసుకొచ్చి ఇప్పుడు దీంతో మంటని పట్టుకో అంటారు అన్నమాట. పట్టుకోగలుగుతారా లేదా చెప్పండి? పట్టుకోవచ్చు. సో ఆ పూజారి ఆ చెక్క ముక్కని పట్టుకొని మంటలో పెడతారు. సో అలా మంటని పట్టుకున్న వారు అవుతారు అనమాట. ఆ ఏదైతే మధ్యలో ఆ మీడియం ఉంది చూసారా, ఆ చెక్క ముక్క, అది ఎవరో కాదు, గురువు. ఎగ్జాక్ట్లీ. సో మనం భగవంతుణ్ణి పట్టుకోలేం, మనం భగవంతుణ్ణి చూడలేం, మనం భగవంతుణ్ణి దర్శించలేం.
కానీ గురువుని పట్టుకున్నాము అంటే, గురువు చెప్పిన ఆదేశాలని మనం పాటిస్తున్నాము అంటే మనం భగవంతుణ్ణి పట్టుకోగలుగుతాము. గురువు ద్వారానే పట్టుకోగలం, గురువు లేకుండా మనం పట్టుకోలేం భగవంతుణ్ణి. ఓకే, అయితే ఆ గురువు ఎలా ఉండాలి అంటే, కొన్ని చెక్కలు ఉంటాయి, ఎలా ఉంటాయంటే బాగా ముద్దగా తడిచిపోయి ఉంటాయి. అది మంటలో పెట్టినా నిప్పు అంటుకుంటుందా వాటికి? అంటుకోదు మాతాజీ. అంటుకోదు, అంటుకోదు రైట్? మాతాజీ. ఎంతసేపు పెట్టినా గానీ అంటుకోదు అది. కానీ కొన్ని బాగా ఎండిన చెక్కలు ఉంటాయి, అవి ఒక్కసారి అలా దగ్గరికి తేగానే పట్మని మంటలు పట్టేసుకుంటాయి, రైట్? సో గురువు హృదయంలో కృష్ణ ఉంటేనే, అటువంటి గురువుని మనం పట్టుకుంటేనే మనకి కృష్ణని ప్రసాదిస్తారు గురువు, రైట్? సో ఎవరినంటే వారిని గురువుగా మనం స్వీకరించేసి వారిని మనం ఆరాధించి వారు చెప్పినవి ఫాలో అయితే కృష్ణ దొరుకుతారని గ్యారంటీ లేదు. ఎవరైతే కృష్ణని పట్టుకున్నారో వారు మాత్రమే మనం కృష్ణని పట్టుకునేలాగా చేయగలుగుతారు అనమాట. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం బాగా దూరంగా ఉన్న వాటిని చూడాలి. ఇప్పుడు గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న వాటిని చూడాలి అనుకోండి, ఏం వాడతారు తెలుసా మనకి? టెలిస్కోప్, రైట్? టెలిస్కోప్ వాడతారనమాట. సో టెలిస్కోప్ లో చూడడం వల్ల దూరంగా ఉన్నది మనకి దగ్గరగా పెద్దగా కనిపిస్తుంది. ఓకే, సో టెలిస్కోప్ అనే మీడియం ద్వారా మనం చూస్తే దూరంగా ఉన్న ఒక నక్షత్రం, గ్రహమండలం ఏదైనా కానీ మనకి దగ్గరగా పెద్దగా కనిపిస్తుంది. సో మనకి మన జీవితంలో ఈ గురు పరంపర ఏదైతే ఉందో, గురు పరంపరని పట్టుకోవడం వల్ల కృష్ణ మనకి చాలా దూరంగా ఉన్నారు. మనం బద్ధజీవులం అయ్యాం కాబట్టి కృష్ణ మనకి చాలా దూరంగా ఉండడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే కృష్ణ చాలా చిన్నగా కనిపిస్తారు అనమాట, రైట్? మన జీవితంలో కృష్ణ పెద్దగా ఉన్నారా, చిన్నగా ఉన్నారా? చిన్నగానే ఉంటుంది. చిన్నగానే కానీ నిజంగా కృష్ణ చిన్నగా ఉన్నారా? లేదు మాతాజీ. సమస్త విశ్వాన్ని సృష్టించిన వ్యక్తి ఎంత పెద్దగా ఉండాలి చెప్పండి? కానీ మనం భగవంతునికి బహిర్ముఖం అయిపోయాం కాబట్టి, మనం భగవంతుడికి దూరం అయిపోయాం, ఈ బద్ధ జీవితంలో పడిపోయాం కాబట్టి భగవంతునికి మనం దూరం అయిపోయాం కాబట్టి భగవంతుడు మనకి చిన్నగా కనిపిస్తున్నారు అన్నమాట. అదే భగవంతుడిని మనం అనుభవించాలి, రియలైజ్ అవ్వాలి అంటే మనకేం కావాలి? గురు పరంపర అనే టెలిస్కోప్ కావాలన్నమాట. ఓకే, టెలిస్కోప్ లో ఏముంటది అంటే సిరీస్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఉంటాయి. అంటే ఒక గ్లాస్ తర్వాత ఒక లెన్స్ తర్వాత ఇంకో లెన్స్, ఇంకో లెన్స్ తర్వాత ఇంకో లెన్స్, ఇంకో లెన్స్ తర్వాత ఇంకో లెన్స్, ఇంకో లెన్స్ తర్వాత ఇంకో లెన్స్, అలా సెట్ ఆఫ్ లెన్సెస్, చాలా లెన్సెస్, గ్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఏం చేస్తుంది అంటే కొంచెం దగ్గరగా, ఇంకొంచెం దగ్గరగా, ఇంకొంచెం దగ్గరగా, ఇంకొంచెం దగ్గరగా మనకి ఆ దూరంగా ఉన్న వస్తువుని మనకి దగ్గరగా చూపిస్తుంది అనమాట, రైట్? సో గురు పరంపరలో కూడా సేమ్ థింగ్ ఇలానే ఉంటాయి అన్నమాట. మనం మన గురువు దగ్గరికి వెళ్ళి గురుదేవుల వారికి మనం శరణు పొంది వారు చెప్పిన ఆదేశాలు మనం వింటూ ఉంటే వారు మనల్ని కొంచెం దగ్గరగా తీసుకొస్తారనమాట. బేసిక్గా ఎట్లా అంటే వారేం ఫీల్ అవుతూ ఉంటారు అంటే, నా హృదయంలో కృష్ణ లేరు, నా గురువు ద్వారానే నేను కృష్ణని పొందగలను. మనమేమనుకుంటాం, నిజంగా గురువుకి సరెండర్ అయిన డిసైపుల్ ఎలా ఉంటారు అంటే, నా దగ్గర కృష్ణ లేరు, నా గురువు దగ్గరే కృష్ణ ఉన్నారు, నేను వారి సేవ చేస్తే నేను కృష్ణని పొందుతాను. నిజమైన గురువు ఏమనుకుంటారు అంటే, నేను కృష్ణని స్వయంగా నేను పొందలేను, నా గురువు ద్వారానే నేను కృష్ణని పొందగలను. ఆయన ఏమనుకుంటారంటే, నేను కృష్ణని స్వతహాగా నేను పొందలేను, నా గురువు ద్వారానే నేను కృష్ణని పొందగలను. సో ఇలా 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 పరంపర మనకి కృష్ణ దాకా ఉంటుందన్నమాట. సో ఎలా అయితే టెలిస్కోప్ లో సిరీస్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఉంటాయో, ఒక లెన్స్ తర్వాత ఒక లెన్స్, ఒక లెన్స్ తర్వాత ఒక లెన్స్, ఒక అద్దం తర్వాత ఒక అద్దం అనేది అలా అమర్చబడి ఉంటాయో, మన జీవితంలో కూడా ఈ గురు పరంపర అనేది అలా ఇవ్వబడింది అనమాట, రైట్? ఎప్పుడైనా ఎవరైనా గురువు నా హృదయంలో కృష్ణ ఉన్నారు, నేను ఇవ్వగలను అనుకుంటే ఆయన నిజమైన గురువు కాదనమాట. ఆయన ఎప్పుడు అలా అనుకోరు. నాకు కృష్ణ దొరకరు, నా గురువు లేకుండా, నా గురువు సేవ చేయకుండా, నా గురువు శుశ్రూష చేయకుండా నేను కృష్ణని పొందలేను అనుకునే వ్యక్తే నిజమైన గురువు, రైట్? అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో నాకు నా గురువు కావాలి, నా గురువు ద్వారానే నేను కృష్ణని పట్టుకోగలను, నా గురువు లేకుండా నేను కృష్ణని పట్టుకోలేను అనే విషయం అనేది గురువు గ్రహించి ఉంటారనమాట. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, గురువు లేకుండా మనం శాస్త్రాలలో ఉండే జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోలేము అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే, శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది, ఒక వర్స్ ఉంది. ఏంటి అంటే అది, కేశవం పతితం దృష్ట్వా పాండవాహ హర్ష నిర్భర రుదంతి కౌరవాహ సర్వే అని అంటారు. అయితే దీని అర్థం ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈజ్ అర్థం చూసుకున్నట్లయితే,
కేశవం పతంతి దృష్ట్వా, కేశవుడు పడిపోవడం చూసి పాండవాహ హర్ష నిర్భర, పాండవులేమో ఆనందంతో నవ్వుతూ ఉన్నారంట. రుదంతి కౌరవాహ సర్వే, కౌరవులేమో బాధతో ఏడుస్తూ ఉన్నారంట. అసలు ఇలా ఎప్పుడైనా జరిగిందా మనకి శాస్త్రాల్లో? ఇలా ఉందా? కేశవుడు పడిపోతే పాండవులేమో హర్షం ఆనందంతో నవ్వుతూ ఉన్నారు, కౌరవులేమో బాధతో ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఓ కేశవ అని చెప్పి అంటూ ఉన్నారంట. సో యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ చూస్తే, ఆ పదాలకున్న అర్థాన్ని మనం చూసినట్లయితే ఏమనిపిస్తుంది చూడండి. యాజ్ ఇట్ ఈస్ అని కాదు దాని అర్థము. పదాలకి మనం దాని వెనక అర్థాన్ని తెలుసుకోకుండా మనం ఆ పదాలను మాత్రమే చదివామనుకోండి, మనకేమనుకుందంటే కేశవుడు పడిపోవడం చూసి పాండవులు నవ్వుతున్నారు, కౌరవులు మాత్రం బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మనకి తెలియాలి అంటే మనకి గురువు ఉండాలన్నమాట. గురువు మన జీవితంలో ఆయన చెప్తారనమాట, దీన్ని ఇలా కాదు తెలుసుకోవాల్సింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే కేశవం పతితం దృష్ట్వా అంటే, కేశవం, కే అంటే వాటర్, నీటి పైన శవ అంటే శవం. ఓకే, కేశవం అంటే నీటి పైన తేలాడుతున్న ఒక శవాన్ని చూసి, దృష్ట్వా చూడడం చూసి, పాండవాహ హర్ష నిర్భర, పాండవాహ హర్ష నిర్భర. పాండవాహ అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే చేపలు ఆనందం వ్యక్తపరిచాయంట. అండ్ కౌరవాహ రుదంతి కౌరవాహ సర్వే, రుదంతి అంటే ఏడవడం, కౌరవాహ అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే మనకి ఊల్ఫ్ అంటారు కదా, మనం ఏమంటాం, తోడేళ్ళు ఏడుస్తున్నాయంట. సో నీటి పైన తేలుతున్న శవాన్ని చూసి చేపలేమో ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటే, బయట నేలపైన ఉన్న తోడేళ్లు చూసి ఏడుస్తూ ఉన్నాయి. శవం నీటిపైన ఉంటే చేపలకు ఆహారం దొరికినట్లు కదా, అవునా కదా? అదే శవం నేలపైన ఉందనుకోండి, ఆ తోడేళ్ళకి ఆహారం దొరికినట్లు. తోడేళ్లు చూసి అనుకుంటున్నాయి అనమాట, అయ్యో నా నీటిలో ఉందే, నాకు దొరకట్లేదే అని ఏడుస్తున్నాయి. చేపలేమో వాటికి అవైలబుల్ గా ఉంది, వాటికి అందుబాటులో ఉంది అని చెప్పి అవి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని ఎవరు మనకి చెప్పగలరు అంటే కేవలం గురువు మాత్రమే చెప్పగలరు. సో బేసిక్ గా శాస్త్రాలలో బోలెడన్ని శ్లోకాలు అనేవి ఎలా మనం వాటిని అర్థం చేసుకోవాలి అనేది కూడా మనకి తెలిపేదే గురువు లేకుండా శాస్త్ర జ్ఞానాన్ని మనం అప్రోచ్ అయినా కూడా ఆ శాస్త్ర జ్ఞానాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేము. గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా నానుడి ఉంది కదా. సేమ్ సిమిలర్ ఇలానే అనమాట. ఏది అసలు ఏం చెప్తుంది ఆ శాస్త్రం అనేది మనం తెలుసుకోకుండా మనకు తోచిన అర్థాలు అనేవి మనం దానికి ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. రైట్, రాంగ్ కంక్లూషన్స్ లోకి వచ్చేస్తాం అనమాట. సో గురువు లేని విద్య గుడ్డి విద్య అనేది గురువు ముఖతఃనే మనం తీసుకోవాలన్నమాట. ఓకే, ఈవెన్ భగవద్గీత చూసుకున్నా గానీ మనకి చాలా మందికి ప్రశ్న ఉంటది అనమాట, భగవంతుడు ఏ అధ్యాయం నుండి మాట్లాడడం మొదలు పెడతారు? సెకండ్ చాప్టర్ రెండో అధ్యాయంలో భగవంతుడు మాట్లాడటం మొదలు పెడతారు. ఓకే, సో చాలా మందికి ఒక డౌట్ ఉంటది అనమాట, భగవంతుడు మాట్లాడింది కదా భగవద్గీత అంటే భగవంతుడు రెండో అధ్యాయంలో కదా మాట్లాడడం మొదలు పెట్టారు, అసలు మొదటి అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, మొదటి అధ్యాయాన్ని అసలు ఎందుకు ఇచ్చారు, అది అసలు అవసరం లేదు అనే భావనలో ఉంటారనమాట చాలా మంది. ఓకే, సో మొదటి అధ్యాయం అవసరమే లేదు, రెండో అధ్యాయం నుండి కదా భగవంతుడు మొదలు పెట్టారు, ఇక్కడ నుండి చదివితే చాలు. ఎవరు మాట్లాడుతున్నారు? ఫైన్. సో కానీ నిజానికి మొదటి అధ్యాయమే చాలా చాలా ముఖ్యమైన అధ్యాయం. ప్రాబ్లం ఎందుకు మాతాజీ ముఖ్యమైన అధ్యాయం మొదటి అధ్యాయము అంటే, మీరు మొదటి అధ్యాయం చూసుకున్నట్లయితే అసలు ఏం జరుగుతాయి చెప్పండి మొదటి అధ్యాయంలో, చూచాయిగా చెప్పండి. మీరందరూ చాలా సార్లు భగవద్గీత విన్నారు కదా, మొదటి అధ్యాయంలో ఏమేమి ఉంటది చెప్పండి. యుద్ధం చేయను సమస్య అంతా కనిపిస్తుంది మాతాజీ. అంటే మొత్తం దీనికి సమస్య అంటే ఏంటో అన్నటువంటిది అర్థమవుతుంది. బేసిక్ గా ఏమైతుంది అంటే మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏమంటూ ఉంటాడు అంటే, ఇరుపక్షాలు సేనలు ఒక బ్యాటిల్ ఫీల్డ్ కురుక్షేత్రంలో వచ్చాయి, ఒకరి సేన గురించి ఇప్పుడు ఇక్కడ మన దుర్యోధనుడు వీరి సేన గురించి మాట్లాడి, పాండవుల సేన గురించి మాట్లాడి తన వైపు సేన గురించి కూడా మాట్లాడటము, తర్వాత అర్జునుడు కృష్ణుడికి చెప్తారనమాట,
శంఖాలు పూరించడం జరుగుతుంది. తర్వాత అర్జునుడు కృష్ణుడికి చెప్తారు. ఏమని చెప్తారు అంటే, రథాన్ని తీసుకెళ్లి మధ్యలో పెట్టు కృష్ణ అని చెప్పి చెప్తారు. తర్వాత సేనన్నిటిని కూడా చూస్తారు. అర్జునుడు మనసుకి అనిపించినవన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో ఇది మనకి మొదటి అధ్యాయంలో చెప్పడం జరిగింది. అయితే ఎంతకాలం అయితే భగవంతుణ్ణి మనకి తోచింది చెయ్యమని చెప్తూ ఉంటామో అంతకాలం భగవంతుడు మన జీవితంలో మాట్లాడడం మొదలు పెట్టరు. అర్థమవుతుందా? ఎంతకాలం భగవంతుణ్ణి మనకి తోచింది, కృష్ణ రథాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు, కృష్ణ వీరందరినీ చూస్తూ ఉంటే నాకు యుద్ధం చేయాలనిపించడం లేదు, కృష్ణ వీరిని చంపితే నాకు పాపం వస్తుంది, కృష్ణ వీరిని చంపితే ఇలా జరుగుతుంది, కృష్ణ నా వాళ్ళని నేను చంపుకుంటే నేను ఏం పుణ్యాన్ని పొందుతాను. సో అర్జునకి ఉన్న ప్లాన్స్ మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్? సో అర్జునుడు, మనం కూడా అంతే. మన జీవితంలో మన దగ్గర ఏవైతే తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉంటాయో వాటితో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి అని చూస్తూ ఉంటాం. కానీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఒక్కొక్కసారి మన జీవితంలో ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఏ విధంగా కూడా సాల్వ్ చేయలేం. మనకి ఎంతటి విద్య, ఎంతటి నిపుణత, ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయలేం అనమాట. ఎప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడో అర్జున, నా దగ్గర గాంధీవం ఉండనివ్వండి, నాకు ఎన్నో అస్త్రశస్త్రాలు తెలియనివ్వండి, నేను సవ్యసాచిని అవ్వనివ్వండి, నేను గుడాకేశన్ అవ్వనివ్వండి, నేను లార్డ్ శివ దగ్గర పాశుపతాస్త్రాన్ని తెలుసుకొనివ్వండి, నాకు దేవతల నుండి వరాలు ఉండనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, కానీ నేను ఈ సమయంలో ఏం చేయాలో నాకు తెలియడం లేదు అని 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో భగవంతుడి దగ్గర శరణాగతి పొందుతారు. చూసారా? అక్కడ నుండి మనకి భగవద్గీత మొదలైనట్లు అనమాట. బేసిక్ గా అంటే మొదటిది మనకి తెలుపుతుంది, మనం కూడా అర్జునుడి లాగానే ఉన్నాము మన జీవితంలో. భగవంతుణ్ణి ఎందుకు అడుగుతున్నామంటే, కృష్ణ అది చేయి, కృష్ణ ఇది చేయి, కృష్ణ ఇది చేయి, కృష్ణ ఇది చేయి, కృష్ణ అది చేయి అని కృష్ణునికి మనం ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాం అనమాట. కానీ 2వ అధ్యాయంకి వచ్చేసరికి అర్జునుడు తెలుసుకున్నారు, నేను భగవంతునికి ఆర్డర్ ఇచ్చేది కాదు, నేను గురువుని స్వీకరిస్తేనే నా జీవితంలో క్లారిటీ వస్తుందని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆయన గతి అనేది మారింది. సిమిలర్లీ మనం కూడా మన జీవితంలో గురువు అవసరం ఉంది అని తెలుసుకొని, నేను బోలెడంత భౌతిక విద్యని తెలుసుకుంటున్నా, కానీ అసలు నేనెవరు, నేను చెయ్యాల్సింది ఏంటి, నాకు ఎందుకు ఈ జన్మ వచ్చింది, నా జీవితం అనేది నాకు ఎందుకు ఇచ్చారు, నేను ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకోవాలి అంటే మాత్రం గురువుకి శరణాగతులు అవ్వాల్సిందే. రైట్? గురువుకి శరణాగతం అవ్వాల్సిందే అనమాట. మనం ఆయన చెప్పిన ఆజ్ఞలు మనం ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఒక్కసారి గురువుకి శరణాగతులు అయ్యాక గురువు మనకి దండన చేస్తారు. కృష్ణ ఎప్పుడైతే అర్జునుడు శరణాగతి అయ్యి నేను యుద్ధం చేయను కృష్ణ అని చెప్పి శరణాగతుడు అవుతారో అప్పుడు కృష్ణ ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? తిడతారు. క్లైబ్యం మాస్మగమ పార్త, ఎక్కడి నుండి వచ్చింది నీకు ఇట్లాంటి ఆలోచన, అసలు నువ్వు ఒక క్షత్రియుడిలాగా బిహేవ్ చేస్తున్నావా, నువ్వు అసలు నువ్వు ఒక నపుంసకుడిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఒక క్షత్రియుడిని నపుంసకుడు అని చెప్పి అనడం అనేది చాలా పెద్ద చాస్టైజ్మెంట్ అనమాట, పెద్ద దండన అనమాట. అలాంటి మాటలు విని కూడా అర్జున నా గురువు ఏదైతే చెప్తారో అది నేను వినాల్సిందే అని కంటిన్యూ అయ్యారా? ఏంటి కృష్ణ, ఏంటి నేను నిన్ను గురువుగా భావించి నేను నీకు శరణాగతుడిని అయితే నువ్వు నన్ను తిడతావా, నేను వినను పోతూచ్ నీకు నాకు అని చెప్పి వెళ్ళిపోయారా? చెప్పండి. విన్నారు కదా? విన్నారు కాబట్టే చివరి వరకు కూడా నిలబడగలిగారు, రాజ్యాన్ని పొందగలిగారు, సక్సెస్ ని చూడగలిగారు. రైట్? మన జీవితంలో కూడా గురువుకి శరణాగతులయ్యాక మన జీవితంలో కూడా గురువు దండన చేస్తారు. మన హృదయంలో ఉన్న అనర్థాలను తొలగించడానికి గురువు దండన చేస్తారు. ఏంటి నేను గురువుని శరణాగతులైతే నన్ను తిట్టారు, నన్ను అరుస్తున్నారు, నన్ను ఇలా అంటున్నారు, అలా చేస్తున్నారంటే మనం భగవద్గీతని మూసేస్తున్నట్టు అనమాట మన జీవితంలో. ఎవరైతే దాన్ని కూడా స్వీకరించి గురువు నా మంచి కోసమే చెప్తున్నారు అని తెలుసుకొని కంటిన్యూ చేస్తారో వారు జీవితంలో సక్సెస్ అవుతారు అనమాట. రైట్? సో భగవద్గీత చూసుకున్నా, ఈవెన్ శ్రీమద్ భాగవతంలో మనం డిఫరెంట్ క్యాంటోస్ చూసుకున్నా కూడా ఎంతకాలం అయితే మనకి గురువు రారో మన జీవితంలో అంతకాలం కన్ఫ్యూజన్ అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. ప్రహ్లాద్ మహారాజ్ గురువు ఆజ్ఞల్ని విన్నారు, ఆయన జీవితం సక్సెస్ అయింది. ధ్రువ మహారాజ్ జీవితంలో గురువు ప్రవేశించి ఎలా సాధన చేయాలో చెప్పారు, ఆయన జీవితం సక్సెస్ అయింది. అండ్ మనకి అజామిలా జీవితంలో గురువు లేడు కాబట్టే ఆయన జీవితం అధోగతి పాలైంది. రైట్? అండ్ మనకి ఈవెన్ మణిగ్రీవ నలకువేర విషయం చూసుకున్నా కానీ వారిద్దరూ కూడా అపరాధం చేసినప్పటికీ కూడా నారదముని గురుతత్వాన్ని స్వీకరించి వారికి భగవద్ దర్శనాన్ని అందించేలాగా బృందావనంలో వారు చెట్లు అయ్యేలాగా
కృపనివ్వడం జరిగిందనమాట. సో గురువు లేకుండా మనం భగవంతుణ్ణి పట్టుకోవాలి అని చూసిన ప్రతి ప్రయత్నం కూడా విఫలమే అవుతుంది. కానీ గురువు ద్వారా, గురువు చెప్పిన ఆదేశాలని నేను ఫాలో అవుతాను అని మనం సిన్సియారిటీ చూపిస్తున్నాం అనుకోండి, అన్ని చేకూరుస్తారు తెలుసా భగవంతుడు, సమస్తం చేకూరుస్తారు. మనకు అనిపిస్తుంది గురువు నాకు ఈ ఆదేశాన్ని ఇచ్చారు కానీ నాకు ఆ ఎబిలిటీ లేదే, నేను ఏం చేయాలి అని భగవంతుని దగ్గర సిన్సియర్ గా కోరుకున్నాం అనుకోండి, ఆ ఎబిలిటీ వచ్చేస్తుంది తెలుసా. భగవంతుని మనం పట్టుకోలేం కానీ గురువు యొక్క ఆదేశాలని సిన్సియర్ గా ప్రయత్నం చేయాలి అని తపన చేస్తూ ఉంటే దానికి కావాల్సినవన్నీ కూడా సమకూరుతాయి. రైట్? సో మనలో ఉండాల్సింది ఏంటి అంటే ఆ సిన్సియారిటీ. సిన్సియర్ గా మనం గురువు ఆదేశాలని కనుక మనం ఫాలో అవుతున్నామంటే, భగవంతుడు చీప్ గా దొరికే వ్యక్తి కాదండి, చీప్ గా దొరికే వస్తువు కాదండి. ఆయన కేవలం శుద్ధ భక్తుల హృదయంలో కొలువై ఉంటారనమాట. మనం గురువు దగ్గర శుశ్రూష చేసి ఆయన ఆదేశాలని ఫాలో అవుతున్నామంటే ఆయన హృదయంలో ఉన్న గురువు మన మనస్సులో ప్రకటితం అవుతారు. రైట్? గురువు ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ప్యూర్ సోల్స్, గ్రేట్ డివోటీస్. సో అటువంటి డివోటీస్ కి, అటువంటి శుద్ధ భక్తులని మనం శుశ్రూష చేసి వారి యొక్క గైడెన్స్ ని మనం తీసుకొని వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఫాలో అయినప్పుడు వారి హృదయంలో ఉన్న కృష్ణ మన హృదయంలో ప్రకటితం అవుతారు, మనకి దర్శనం ఇస్తారు. అలా మాత్రమే మనం గురువుని పొందగలము, ఇంకొక విధంగా లేనే లేదు మనకి. రైట్? సో చాలా మందికి డౌట్ ఉంటుంది, శుద్ధ భక్తులు మనకి ఎలా దొరుకుతారు. ఇది ఇంకొక క్వశ్చన్ అనమాట. మన జీవితంలో శుద్ధ భక్తులు రావాలి అన్నా, మన జీవితంలో మనం ఎవరిని గురువుగా స్వీకరించాలి అని క్లారిటీ రావాలన్నా కానీ మన సాధనలో సిన్సియారిటీ ఉండాలి. ఏడవాలి భగవంతుని ముందు. ఇది అమరేంద్ర ప్రభు చెప్పారు లిటరల్ గా క్లాసెస్ లో. యూ హ్యావ్ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ గౌర్నితాయ్ ముందు, రాధాకృష్ణుల ముందు, గురు పరంపర ముందు మనం ఏడవాలన్నమాట. ఏడ్చి నా జీవితంలో శుద్ధ భక్తుని ప్రవేశం కల్పించండి, ఆయన కృప లేకుండా నేను ఏదో ఇక్కడ అటు ఇటు తేలుతున్నానేమో కానీ నేను ఈదలేను, ఈ సంసార సాగరాన్ని నేను ఈదాలి అంటే నాకు గురువు కావాలి, నాకు దయచేసి ఆ శుద్ధ భక్తుని యొక్క కృపని నా జీవితంలో ప్రసాదించండి అని చెప్పి మనం లిటరల్ గా ఏడవాలి. మన హృదయంలో ఎప్పుడైతే ఆ సిన్సియర్ కాల్ ఉంటుందో, అద్వైతాచార్య పిలిచారు, ఆర్తితో పిలిచారు, భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చారు. సిమిలర్లీ మన జీవితంలో కూడా ఆ ఆర్తి, ఆ సిన్సియారిటీ, ఆ డెస్పరేట్ కాల్ అన్నమాట, అది ఉన్నదా భగవంతుడు మన జీవితంలో శుద్ధ భక్తుల్ని పంపించేస్తారు. రైట్? నిజంగా మనకి కోరిక ఉంటే అది జరిగేలాగా భగవంతుడు చూస్తారు. ఎందుకంటే భగవంతుడు ఇక్కడే ఉన్నారు కదా, హృదయంలో పరమాత్మగా ఉన్నారు. పరమాత్మకి మనకి చూపించామనుకోండి, నాకు నిజంగా కావాలి, ఐ వాంట్ టు బి సిన్సియర్, ఐ వాంట్ టు లిటరలీ చేంజ్ మై లైఫ్, నేను నిజంగా సిన్సియర్ గా ఉంటాను కృష్ణ, నా హృదయంలో పరివర్తన కావాలి కృష్ణ, నాకు దానికి శుద్ధ భక్తుల సాంగత్యం, వారి గైడెన్స్ నాకు కావాలి కృష్ణ, నాకు ఏ గురువుని స్వీకరిస్తే నేను ముందుకు వెళ్తానో నాకు ఆ క్లారిటీ కావాలి కృష్ణ అని చెప్పి మనం సిన్సియర్ కాల్ తో పిలిచామనుకోండి, క్లారిటీ వస్తుంది. రైట్? సో సిన్సియారిటీ మనం చూపించాలి ప్రభు. చూపించినప్పుడు కృష్ణ డెఫినెట్లీ వింటూ ఉంటారు. మనం చేసే ప్రతిదీ, మనం చేసేది చూడడం మాత్రమే కాదు, మనం చేయకుండా లోపల అనుకునే ప్రతి థాట్, ప్రతి ఆలోచన కూడా భగవంతుడికి తెలుస్తూ ఉంటుంది. అంత సూక్ష్మంగా కూడా భగవంతుడు చూస్తూ ఉంటారు. కాబట్టి నిజంగా మనలో సిన్సియారిటీ ఉందా, ఖచ్చితంగా మన జీవితంలో శుద్ధ భక్తుల యొక్క కృప అనేది వస్తుంది. కొంచెం సమయం మనం ఓర్పుతో ఉండాలి అంతే. ఓకేనా? సో బేసిక్ గా ఏంటి అంటే భగవంతుడు మనకి గురువాష్టకంలో కూడా మొదటి వర్ష ఉంటుంది, సంసార దావా నలలీఢలోక త్రణయ కారుణ్య గణఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురో శ్రీ చరణారవిందం. దావాగ్నిని ఆపాలి అంటే ఏముండి రావాలి చెప్పండి? కుండపోత వర్షం రావాలి. కుండపోత వర్షం వస్తేనే దావాగ్ని ఆగుతుంది. రైట్? దావాగ్ని చల్లార్చాలి అంటే నేను బకెట్తో వాటర్ కొడతాను, పైపులు తీసుకొని వాటర్ పెడతాను అంటే సమ్ టైమ్స్ అది ఆగడం పక్కన పెడితే అది ఇంకా ప్రబలిస్తుంది, ఇంకా పెరిగిపోతుంది దావాగ్ని. ఎస్ ఆర్ నో? కుండపోత వర్షం అక్కడ పడితేనే ఆ దావాగ్ని చల్లారుతుంది. సిమిలర్లీ ఈ భౌతిక జగత్తులో మన జీవితంలో కూడా ఆ దావాగ్ని రగులుతూ ఉందన్నమాట. బోలెడంత నీరు సముద్రంలో ఉంది, మన జీవితంలో దావాగ్ని ఉంది. కానీ ఆ సముద్రంలో ఉన్న నీరు మన దాకా తీసుకొచ్చేది ఏంటి చెప్పండి? మేఘమా కాదా?
మేఘం. మేఘం అంటారు. ద్వారాను వస్తుంది. సముద్రంలో మేఘమే, ఎంతో yes, నీరు మాతాజీ. ఉంది, కానీ అడవిలో మండుతున్న దావాగ్నిని ఆపాలి అంటే సముద్రంలో నీరున్నంత మాత్రాన అడవిలో దావాగ్ని ఆగుతుందా? కాదు. ఆ సముద్రంలో నీటిని మేఘం ఎంతో కారుణ్యంతో, ఎంతో కృపతో ఆ అడవి ఉన్న ప్లేస్ దాకా వచ్చి అక్కడ తన నీటిని కురిపించినప్పుడు మాత్రమే దావాగ్ని చల్లారుతుంది. సిమిలర్లీ భగవంతుడు ఎంతో కృప కలిగిన వ్యక్తి, రైట్? మన జీవితంలో దావాగ్ని ఉంది, కానీ ఆ కృపని మన దాకా తీసుకొచ్చేది ఎవరు అంటే గురువు. ఆయన ఘనాఘనత్వం అంటారు అనమాట. ఆ మేఘపు ఆ క్లౌడ్, రెయిన్ క్లౌడ్ ఏదైతే ఉందో దానితో పోలుస్తారు గురువుని. ఓకే, సో మన జీవితంలో సక్సెస్, భక్తిలో సక్సెస్ అంటే ఏంటి అంటే సింపుల్ అనమాట. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాన్న గతిః కుతోపి న్యాయం స్తువాం తస్య యశస్త్రి సంధ్యం వందే గురో శ్రీ చరణారవిందం. మనం మన గురుదేవుల వారి యొక్క ప్రసన్నత కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా భగవంతుణ్ణి సంతృప్తి పరుస్తుంది. మనం మన గురుదేవుల వారిని ప్లీజ్ చేసామనుకోండి, మన జీవితం సార్థకత అయిపోయినట్లే. మన గురుదేవుల వారి ఇచ్చిన ఆజ్ఞల్నే మనం ఉల్లంఘిస్తున్నామంటే మనకి ఇంకొక హోప్ అనేది లేనే లేదు ఇంకా. ఎందుకంటే భగవంతుని యొక్క కృపని ఒక అవతారం తీసుకొని మన జీవితంలోకి వచ్చిన వ్యక్తే గురువు అనమాట. భగవంతుడు ఎంతో కరుణామయుడు, కృప కలిగిన వ్యక్తి. ఆ కృప అనే ఇది మనకి ఒక అవతారం తీసుకొని మన జీవితంలోకి వచ్చి మన జీవితంలో ఈ అజ్ఞానాన్ని తొలగించే ఆ రూపమే ఏంటి అంటే గురుతత్వం అన్నమాట, రైట్? సో గురువుని మనం ఉల్లంఘించాము, గురువు ఆజ్ఞల్ని మనం పెడచెవిన పెడుతున్నాము అంటే దెర్ ఈజ్ నో అదర్ హోప్, నో అదర్ హోప్. ఇంక అసలు లేదనమాట మన జీవితంలో, ఇంకెలాంటి ఆస్కారం లేదు మనం ఉద్ధరింపబడడానికి. కానీ గురువు చెప్పిన ఆజ్ఞల్ని మన శక్తి మేర, అంటే గురువు చాలా చెప్పచ్చు, కానీ మనం సిన్సియర్గా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గురువు ప్లీజ్ అవుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే గురువు ప్లీజ్ అయ్యారో భగవంతుడు ప్లీజ్ అయిపోతారు, రైట్? సో నా భక్తులంటే ఎవరు నన్ను ఆరాధిస్తున్నారో నా భక్తులు కాదు, ఎవరైతే నా భక్తులకి సేవ చేస్తున్నారో వారే నాకు నిజమైన భక్తులు అని అంటారనమాట భగవంతుడు, రైట్? సో మనకి ఎప్పుడు ఈ మూడు ఉండాలి. నా గురువు లేకుండా నాకు గతి లేదు, నా గురువు కృప వల్లనే నేను అడ్వాన్స్మెంట్ ఏదో ఎంతో కొంత నేను చేస్తున్నానంటే అది నా గురువు కృప వల్లనే. నా గురువు యొక్క ఆజ్ఞల్ని నేను మనసా వాచా కర్మణ వాటిని నేను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అని మన ఉద్దేశం అనేది ఎప్పుడు అటువైపు ఉండాలన్నమాట, రైట్? మన ప్రేయర్ కూడా అలానే ఉండాలి. నా గురువు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని నేను ఫాలో అయ్యేలాంటి శక్తి బుద్ధి నాకు కావాలి అని మనం ప్రేయర్ చేస్తూ ఉన్నాం అనుకోండి, డెఫినెట్లీ అంటే భగవంతుడిని ప్లీజ్ చేయడం మన వల్ల కాదండి, కానీ భగవంతుని యొక్క దాసానుదాసుల్ని మనం ప్లీజ్ చేయడం చాలా సులభం అనమాట. వారు చాలా తొందరగా ప్రసన్నత చెందుతారు. వారు ప్రసన్నత చెందారా షార్ట్ కట్ అనమాట. భగవంతుని ప్రసన్నత చేయడం అనేది మన వల్ల కాని పని, కానీ వారి దాసానుదాసుల్ని మనం ప్రసన్నల్ని చేశామనుకోండి ఈజీగా భగవంతుడు ప్రసన్నుడైపోతాడు అనమాట. చాలా సులభతరమైన పద్ధతి అనమాట ఇది, రైట్? సో అలా మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, ప్రతిక్షణం గుర్తుపెట్టుకోవాలి, నా గురువు చెప్పిన ఆదేశాలని నేను ఫాలో అవుతున్నాను. ప్రతిక్షణం మనల్ని మనం అలైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నా గురువు కృప లేకుండా నా జీవితంలో ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడం అనేది ఇంపాసిబుల్, కుదరని పని అని మనం తెలుసుకోవాలి. ఓకే మాతాజీ చెప్పండి మాతాజీ. ఇప్పుడు దీక్షా గురువులు శుద్ధ భక్తులు కదా మాతాజీ? బేసిక్ గా ఎవరు శుద్ధ భక్తులు అని మనం డిసైడ్ చేయలేం ప్రభుజీ. దీక్షా గురువు అవ్వచ్చు, శిక్షా గురువు అవ్వచ్చు, మన తోటి ఉండే ఒక సాటి వైష్ణవుడు అవ్వచ్చు, ఎవరైనా శుద్ధ భక్తులు అవ్వచ్చు ప్రభుజీ. మనకి అర్హత లేదు, అది భగవంతుడికి తెలుసు. ఎవరు శుద్ధ భక్తులు ఏంటి అనేది భగవంతుడికి తెలుసు. మనం ఏం చేయాలి అంటే మనకి ఏదైతే ప్రాసెస్ ఇచ్చారో దాన్ని ఫాలో అవ్వాలి. మనం ఎవరిని దీక్షా గురువుగా ఎన్నుకోవాలి అనే ప్రశ్నతో మీరు ఇలా అడుగుతున్నారంటే గనక మనం ఫస్ట్ వినాలి. ఎవరినైతే మనం గురువుగా తీసుకోవాలి, స్వీకరించాలనుకుంటున్నామో వారి దగ్గర మనం వినాలి. వారు ఏం చేస్తున్నారు వారి జీవితంలో అనేది మనం తెలుసుకోవాలి. అట్లా మనం వింటూ ఉంటూ తెలుసుకుంటూ ఉంటే అట్ ద సేమ్ టైం మనం భగవంతుని దగ్గర మన ఆర్తిని చెప్తూ నాకు
నాకు ఒక గురువు కావాలి, ఎవరిని నేను ఆశ్రయించాలి అనే మన ప్రేయర్ని చెప్తూ ఉంటే భగవంతుడు ఇక్కడ పరమాత్మగా ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇస్తారనమాట ఎవరిని ఆశ్రయించాలి అనేది. రైట్. సో శుద్ధ భక్తులు ఎవరు, మధ్యమ భక్తులు ఎవరు, లేకపోతే ఇప్పుడే ఎవరు అనేది మనం డిసైడ్ చేయలేం ప్రభు. ఎప్పుడు కూడా ఎలా ఉంటది అంటే, ఇది కూడా నేను ఒక క్లాస్ లో విన్నాను, కనిష్ట అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమాధికారి అంటారు. భక్తిలో గ్రేడ్స్ అన్నమాట. కనిష్ట అధికారి అంటే ఇప్పుడిప్పుడే భక్తి మొదలు పెట్టిన వారు, మధ్యమ అధికారి అంటే ఒక స్థితికి చేరిన వారు, ఉత్తమాధికారి అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అన్నమాట. కనిష్ట అధికారికి ఎలా ఉంటది అంటే, నేను మాత్రమే శుద్ధ భక్తుడిని, మిగిలినందరిలో కూడా లోపాలు ఉన్నాయే అని అనిపిస్తూ ఉంటది. మధ్యమ అధికారికి ఏంటి అంటే, ఎవరు నిజంగా సిన్సియర్గా ఉన్నారు, ఎవరు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు అనే క్లారిటీ ఉంటది. ఉత్తమాధికారికి ఏముంటది అంటే, నాలో మాత్రమే ఇన్ని అనర్థాలు ఉన్నాయే, సమస్తం అందరూ కూడా ఇంత భక్తిమయంలో ఉన్నారే అని చెప్పి ఉత్తమాధికారికి కనిపిస్తుంది అనమాట. అంటే శుద్ధ భక్తుడికి బేసిక్ గా ఏం కనిపిస్తుంది అంటే, నాలో భక్తి లేనే లేదు, భక్తి అంతా కూడా ఈ ఉన్న వైష్ణవులందరిలో కూడా భక్తి ఉంది, నాకు వారిలో ఉన్న భక్తి కావాలి అని చెప్పి ఉత్తమాధికారి కోరుకుంటూ ఉంటారు. అంటే బేసిక్ గా ఈయన హృదయంలో ఏదైతే ఉందో ఆ భావంతో ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ప్రపంచం అంతా కూడా భక్తిమయంగా ఉత్తమాధికారికి కనిపిస్తుంది, ఉత్తమ భక్తునికి, శుద్ధ భక్తునికి. కనిష్టాధికారి హృదయంలో భక్తి లేదు కాబట్టి ఆయన ఆ భావంతో చూస్తారు కాబట్టి బయట ఎవరిలోనూ భక్తి లేదే అనే భావన కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా మనం ఎవరు ఏంటి అని గుర్తించలేం ప్రభుజీ. మనం ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతూ నిజంగా సిన్సియర్ గా ప్రే చేస్తే మనకి క్లారిటీ ఇస్తారు భగవంతుడు. మాతాజీ ఇప్పుడు ఇంకోటి, మనం ఇప్పుడు సేవ గాని స్మరణ గాని ఇవన్నీ అధ్యయనం గాని చేస్తుంటాం. ఇది మన దీక్ష ఇచ్చే గురువుకి ఇది సంకేతాలు వెళ్తుంటాయా మాతాజీ? అర్థం కాలేనా, మళ్ళీ అడిగిన ప్రశ్న. మాతాజీ ఇప్పుడు మనము నిత్యము కనిష్టాధికారిలో మనం ఉన్నాం భక్తిగా పరంగా, నిత్యము మనము ఈ కృష్ణ సేవని చేస్తూ నిత్యము స్మరణ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మన దగ్గర దీక్ష ఇచ్చే గురువు ఉండరు, ఈ సంకేతాలు ఆ గురువుకి వెళ్తుంటావా మనవి? డెఫినెట్ గా వెళ్తుంటాయి. ఎలా వెళ్తాయంటే, మీరు అడగచ్చు ఎలా వెళ్తాయి మాతాజీ, నా గురుదేవుల వారు వేరే దేశంలో ఉన్నారు, వేరే రాష్ట్రంలో ఉన్నారు, చాలా దూరంగా ఉన్నారు, మరి నేను చేసేది, నాలో సిన్సియారిటీ నా గురుదేవుల వారికి ఎలా తెలుస్తుంది అంటే, మన సిన్సియారిటీ పరమాత్మకి తెలుస్తుందా లేదా చెప్పండి? తెలుస్తుంది. పరమాత్మకి గురుదేవుల వారికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉందన్నమాట. సో మన సిన్సియారిటీ పరమాత్మకు తెలుస్తుంది, పరమాత్మ గురుదేవుల వారికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి పరమాత్మ చెప్తూ ఉంటారు, దిస్ సోల్ ఇస్ సిన్సియర్, దిస్ జీవా ఇస్ సిన్సియర్ అని పరమాత్మ చెప్తూ ఉంటారు అనమాట గురుదేవుల వారికి. అంత కనెక్షన్ ఉంటుంది వారికి. రైట్, సరిపడింది. ఓకే మాతాజీ. Thank you so much Mataji and Prabhuji. Pancha kalpatarubhyascha kripa sindhubhyev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Ananta koti Vaishnav Vrinda ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. Hare హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ. దండవత్ ప్రణామం. Krishna. Thank హరే you. కృష్ణ మాతాజీ. దండవత్. హరే కృష్ణ మాతాజీ. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. హరే కృష్ణ మాతాజీ. వరదకృష్ణ ప్రభుజీ కూడా హరినామ చింతామణిలో హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. వరదకృష్ణ ప్రభుజీ కూడా మొన్న హరినామ చింతామణిలో ఇదే వచ్చిన వర్షస్ మాతాజీ. అన్ని ఆ రోజు కూడా గురువు చెప్పారు మనకి. ఏం ఆ రోజు చెప్పారు కూడా అంటే, చాలా చెప్పారు మాతాజీ. చెప్పండి మాతాజీ ఒకసారి. గురు మనకి వైరాగ్యం కలగాలి అంటే షార్ట్ కట్, వైరాగ్యం వెనక మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. గురువు యొక్క ఆదేశాల పైన మనకి ఆసక్తి పెరుగుతుంది అనుకోండి, మనకి ఆటోమేటిక్ గా ఈ ప్రపంచం పైన వైరాగ్యం అనేది వచ్చేస్తుంది అని చెప్పారు అనమాట. సో మనం ఆ రోజు ఆసక్తి అన్నప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను కూడా భగవంతుడు అని చెప్పాను ఆ రోజు, కానీ వరదకృష్ణ ప్రభుజీ కరెక్ట్ చేశారు, వి షుడ్ బి పర్టికులర్. గురు ఆదేశాల పైన మనకి విశ్వాసం ఉండి అవి మనం ఫాలో అయితేనే మనం భగవంతునికి దగ్గర అవ్వగలము. అది మాత్రమే మార్గం మనకి, అప్పుడు మాత్రమే మనకి వైరాగ్యం అనేది వస్తుంది అనమాట. సో మన ఫోకస్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, భగవంతుడి ఆదేశాలు మనం భగవద్గీత రూపంలో విన్నప్పటికీ మనం ఇప్పుడు ఏం చేయాలి అనేది మన గురుదేవుల వారు మనకి చెప్తున్నారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఆ గురుదేవుల వారు ఎవరు అంటే భగవంతుని యొక్క మర్సీ రిప్రజెంటేషన్ అన్నమాట గురుదేవుల వారు.
భగవంతుని యొక్క రిప్రజెంటేషన్ కాబట్టి భగవంతునికి చాలా ప్రియమైన వారు గురుదేవుల వారు. మరి ఆ వ్యక్తి, ఆ గురుదేవుల వారు మనకి చెప్తున్నారు మనం ఏం చేయాలి మన జీవితంలో అని మనం తెలుసుకుంటున్నాం. మన జీవితంలో ఏం చేయాలి అనేది మనకి తెలిపేవారే మనకి గురువు అన్నమాట. సో అలా మనం చేస్తేనే భగవంతునికి ప్రియమవుతాం. అట్లా ప్రియమవుతుంటేనే మనకి వైరాగ్యం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. రైట్ మాతాజీ గురువు చెప్పిన రైట్ మాతాజీ, బాగా అర్థమైంది పాయింట్. ఎస్ మాతాజీ. ఆల్వేస్ ఇదొక్క ప్రేయర్ నాకు ఎప్పుడైతే వరదకృష్ణ ప్రభుజీ ఆ పాయింట్ చెప్పారో చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. చాలా చాలా ఈజీగా అనిపించింది అనమాట. మనం సింపుల్, ఇట్ ఈస్ సో సింపుల్. మనం ఏదో కష్టపడక్కర్లా. మన గురుదేవుల వారు మనకి ఏది చేయమని చెప్పారో అది నిష్ఠతో చేశాము అంటే బస్ డన్, మన జాబ్ అయిపోయినట్లే అనమాట. మాతాజీ గురువు గారు చెప్పిన అన్ని చేయలేం కదా మాతాజీ. కొన్ని చేయగలుగుతాం కదా, అన్ని చెయ్యాలంటే సాధ్యం కాదు కదా మాతాజీ. పరిస్థితులు కానీ అన్ని సహకరించడం, మనకి కాన్సన్ట్రేషన్ ఉండటం, ఓపిక ఉండటం, ప్రయత్నం చేయాలి మాతాజీ. అన్ని డే 1 లో పాసిబుల్ అవ్వవు మాతాజీ. మనకి ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం చూస్తారు కృష్ణ. రైట్. శ్రీల ప్రభుపాదుల వారికి 1922 వారి గురుదేవుల వారు చెప్పారు. ఏం చెప్పారు అంటే పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయి అని చెప్పారు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారి ప్రయత్నాలన్నీ ఎలా ఉన్నాయంటే, నేను బుక్స్ పబ్లిష్ చేయండి అని చెప్పారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయండి. సో బుక్స్ పబ్లిష్ చేయాలి, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలి అనే తపన మనస్సులో పెట్టుకొని ఆయన జీవితాన్ని నడుపుతూ ఉన్నారనమాట. ఆయన ఫస్ట్ ఆయన ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఉన్నారు. సో ఆయన భార్య పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకుంది. అది చేస్తూనే నేను ఏ విధంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయగలను, ఎలా బుక్స్ రాయగలను అనే తపన అనేది చూపిస్తున్నారనమాట. మనలో సిన్సియారిటీ ఉన్నప్పుడు, రైట్ టైం వచ్చినప్పుడు మనం వీటన్నిటిని విడిచిపెట్టి దాన్ని పట్టుకోగలిగే శక్తి మనకి వస్తుంది అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారికి కూడా ఆ సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే 1965లో ఇంకా యుఎస్ కి వెళ్ళాలి అనే మార్గం అనేది సులువైనప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఆ మార్గాన్ని తీసుకొని వాళ్ళ గురువు గారు ఇచ్చిన ఆజ్ఞల్ని నిజం చేశారనమాట. సో మనలో ప్రయత్నం ఉందనుకోండి, అన్ని కూడా సమకూరుస్తాయి మాతాజీ, సమకూరుతాయి. హరే కృష్ణ మాతాజీ. ఇంకో రిక్వెస్ట్ మాతాజీ, రేపు మా కోడలికి డెలివరీ మాతాజీ, సెక్షన్ చేస్తున్నారు. కృష్ణ ప్రేయర్స్ అని తెచ్చరా మాతాజీ. డెఫినెట్లీ మాతాజీ. క్లాస్ కి అటెండ్ కాకపోవచ్చు నేను. షూర్ మాతాజీ. ఓకే, ప్లీజ్ టేక్ కేర్ మాతాజీ. ఇంట్లో అన్ని చూసుకోండి, మీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, మాకు గురువు అంటూ ఏం లేదు. నేను మామూలుగా ఆన్లైన్ క్లాస్ లోనే వింటున్నాను. అప్పుడు మీరంటే ఇస్కాన్ లో ఉన్నారు కదా, మీకు గురువులు ఉంటారు కదా మాతాజీ. మేము ఇక్కడ మాకు ఇస్కాన్ అంతా ఏం లేదు. ఇప్పుడు నేను ఈ క్లాస్ విని ఇవన్నీ నేను తెలుసుకుంటున్నాను. అప్పుడు మేము గురువుని ఎట్లా మిమ్మల్ని గురువుగా చేసుకోవచ్చు? గురువులో మనకి రకాలు ఉంటారు మాతాజీ. దీక్షా గురు, శిక్షా గురు, పత్ ప్రత్యక్ష గురు అని అంటారు అనమాట. దీక్షా గురు అంటే మనకి ఎవరైతే దీక్షనిచ్చి వారు మనకి బాధ్యత వహిస్తారనమాట. దీక్షా గురు ఏంటి అంటే, మనం వారి దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు వారు చెప్పిన ఆదేశాలు మనం ఫాలో అవుతూ ఉంటే మనల్ని భగవద్ధామానికి చేర్చే బాధ్యత నాది అని గురువు హామీ ఇస్తారు. ఎంతకాలం అయితే శిష్యుడు నేను చెప్పిన ఆదేశాల్ని సిన్సియర్ గా పాటిస్తూ ఉంటాడో వారిని ఉద్ధరించి వారిని భగవద్ధామానికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పి గురువు దానికి బాధ్యత వహిస్తారు. ఆ వ్యక్తి ఎవరు అంటే మనకి దీక్షా గురు. శిక్షా గురువు అంటే ఎవరు అంటే మనకి శిక్షణ ఇస్తూ ఉంటారు అనమాట. మనకి జ్ఞానం చెప్తూ ఉంటారు, క్లాసెస్ రూపంలో కానివ్వండి, గైడెన్స్ రూపంలో కానివ్వండి, అట్లా మనకి మనకి నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ శిక్షా గురువు ఎప్పుడు కూడా దీక్షా గురువు చెప్పిన టీచింగ్స్ కి విరుద్ధంగా ఉండకూడదు. దీక్షా గురువు మనకి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే శిక్షా గురువు మనకి శిక్షణ అనేది ఇస్తూ ఉండాలి. దీక్షా గురువు ఒకరే ఉంటారు, మనకి దీక్షనిచ్చేవారు ఒకరే ఉంటారు, కానీ శిక్షా గురువులు మాత్రం మనకి చాలా మంది ఉండొచ్చు. ఓకే, మనం ఎవరితో అయితే కనెక్ట్ అవ్వగలుగుతున్నామో వారి దగ్గర జ్ఞానాన్ని తీసుకొని మనము ముందుకు వెళ్తూ ఉండొచ్చు. వారందరూ కూడా శిక్షా గురువులు. పత్ ప్రత్యక్ష గురువు అంటే ఎవరైతే అసలు మనకి భక్తి మార్గంలోకి రావడానికి సహాయం చేస్తారో వారిని పత ప్రత్యక్ష గురువు అంటారు. సో మీరేంటి అంటే జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు, బట్ మీరు సిన్సియర్ గా నాకు గురువు కావాలి, నేను దీక్ష తీసుకోవాలి, నాకు ఆ వ్యక్తి ఎవరు అనేది నాకు తెలియాలి అని మీరు ప్రే చేస్తూ ఉంటే మీ జీవితంలో ఆ అవకాశం అనేది భగవంతుడు ఇస్తారు మాతాజీ. థ్యాంక్ యూ. అదే ఎట్లా మాకు ఎక్కువ నేను గురువు ఉపదేశం ఏమి తీసుకోలేదు మాతాజీ. ఇప్పుడు మీ క్లాస్ లో జాయిన్ మీరు ఇప్పుడు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి, జపం చేయండి, భగవద్గీత క్లాసులు వినండి, మీరు శాస్త్రాలు శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన బుక్స్ అనేవి చదువుతూ ఉండండి. దేవాదేవుడు బుక్ చదువుతా ఉంటాను మేడం, మీ క్లాసెస్ వింటున్నాను.
కానీ గురువు దగ్గర ఉపదేశం అంటూ ఏం తీసుకోలేదు. టైం రావాలి మాతాజీ. మీరు సిన్సియర్ గా కోరుతూ ఉండండి. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం మీకు ఎవరిని నేను గురువుగా తీసుకోవాలి అనే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు డిఫరెంట్ మహారాజుల యొక్క క్లాసెస్ అనేవి వింటూ ఉండాలి. వారు ఏం మీ క్లాసెస్ అంతా వింటుంటున్నాను మాతాజీ. మావి కాదు, ఇది మేము చెప్పేది ఏంటంటే భగవద్గీత పైన. కానీ మీరు మహారాజులు ఎవరైతే దీక్ష ఇచ్చేవారు కొందరు ఉంటారనమాట ఇస్కాన్ లో. సో వారి క్లాసెస్ కనుక మీరు అప్పుడప్పుడు అసలు వారి మూడ్ ఏంటి, వారి భావన ఏంటి భగవంతుని సేవలో అనేవి మీరు తెలుసుకుంటే ఎవరిని చూస్ చేసుకోవాలనే క్లారిటీ కూడా మీకు వస్తుంది మాతాజీ. సో ఫర్ దట్ ఇట్ టేక్స్ టైం. మీకు సమయం పడుతుంది. ఫర్ నౌ మీరు ఇది కంటిన్యూ చేయండి. రైట్ టైం వచ్చినప్పుడు కృష్ణ మీకు ఆ గైడెన్స్ అనేది ఇస్తారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, ప్రస్తుతం మనము ఏ గురువునికి చెప్పాలి మాతాజీ? ఇప్పుడు మేము ఏడ దీక్ష తీసుకోలేదు. ఇప్పుడు గురు పౌర్ణమి వచ్చింది. ఇప్పుడు ప్రభుపాదులు తలుచుకోవచ్చునా, లేకుంటే ప్రభుపాదుల వారిని మనకి గురు పరంపర ఉంటుంది కదా. ప్రభుపాదుల వారి యొక్క గురువు గారైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర ప్రభుపాద్, వారి గురువు గారైన శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, అలా మనం ఆ పరంపరని మనం తలుచుకొని మన కృష్ణ నుండి వచ్చిన ఈ గౌడీయ పరంపరని తలుచుకొని శ్రీల ప్రభుపాదుల వారికి మనము కృతజ్ఞత చెప్పొచ్చు, వ్యాసదేవుల వారికి మనం కృతజ్ఞత చెప్పొచ్చు. ఇలా మనం చేయొచ్చు. థ్యాంక్స్ మేడం. మాతాజీ, మేము కూడా గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాం మాతాజీ. అంటే మా పెద్దవాళ్ళు మా వంశ పారంపరంగా వచ్చే దగ్గర ద్వయమంత్రం తీసుకొని రోజు మంత్రోపదేశం చేశారు. మంత్రం తీసుకొని తీర్థం తీసుకొని అలా చేస్తున్నాం మాతాజీ. ఇప్పుడు 1 year నుంచి ఈ క్లాసులు వింటూ ఇట్లా మీ దగ్గర అన్ని అటెండ్ అవుతా, ఈ మాల చేసుకోవటం, ఈ దీక్ష మీది ఫాలో అవుతా ఉన్నాను. ఇప్పుడు మరి ఏది చెయ్యాలనేది, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనేది. ఓకే, అది మీకు అఫీషియల్ గా జరిగిందా? అంటే మీకు మంత్రోపదేశం ఇవ్వడము, మరి ఆ గురువు దగ్గర మీరు ఆ గురువు ఆదేశాలని ఫాలో అవ్వడం అదంతా చేయడం లేదా? వారు ఏ పరంపరకి చెందిన వారు, ఆ పరంపర అనేది మనకి భగవంతుడి నుండి వచ్చిందా? రోజు మంత్రం చదువుకొని తీర్థం తీసుకొని ఇంకా విష్ణు సహస్రనామం అంటే ఇట్లాంటివి చదవమని చెప్తారు. అవి మాత్రం కంపల్సరీగా చేస్తాము. మంత్రోపదేశం చేయడం, నిత్యం దీపారాయణ చేయడం. ఇది మన శ్రీ వైష్ణవ సాంప్రదాయం. అది మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. నేను తీసుకొని కూడా 25 ఏళ్ళ పైన అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు చెప్పినట్లుగానే చేస్తున్నాము. కానీ ఏంటంటే వాళ్ళు చెప్పింది మంత్రోపదేశం, మంత్రం చేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, తీర్థం తీసుకోవడం, ఆ 3 మాత్రం కంపల్సరీగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేస్తాము. ఇప్పుడు మనం ఇది ఫాలో అవుతున్నాం కదా, మరి ఎలాగనేది ఆ గురువు గారు ఏంటంటే ఎప్పుడు మా ఊళ్ళకి రావడం చేయడం చేయరు. ఎప్పుడో ధనుర్మాసంలో అంటే విశేషాలు అప్పుడు వచ్చి అంటే అలాంటప్పుడు వచ్చి ఉపన్యాసాలు, కాలక్షేపాలు అన్ని చెప్తారా వెళ్లే వాళ్ళమి. ఇప్పుడు అది కూడా అవకాశం లేదు. మేము పక్కకు వచ్చేసాం కాబట్టి, బెంగళూరుకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు 1 year నుంచి ఇది ఫాలో అవుతున్నాము. అందుకని మిమ్మల్ని ఎప్పుడు అడుగుదాం అనుకుంటాను, క్లాస్ లో బిజీగా ఉంటుంటారు అని చెప్పని ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్ గా వినడంలో తప్పలేదు మాతాజీ. భగవద్గీత వింటున్నాం కాబట్టి భగవద్గీత వినడంలో, హరినామ జపం చేయడంలో ఇందులో ఎట్లాంటి తప్పు లేదు. కానీ మీరు ఈ పరంపరలో దీక్ష తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీరు ఎవరి దగ్గర అయితే దీక్ష తీసుకున్నారో వారిని సంప్రదించాలి మాతాజీ. వారిని అడిగి, నేను ఇలా ఫాలో అవుతున్నాను, నేను ఇక్కడ దీక్ష తీసుకోవాలి అని నాకు ఎందుకో అనిపిస్తుంది, నేను ఏం చేయాలి అని వారిని క్లారిటీ తీసుకోవాలి. లేదు అలా కాదు, నాకు ఆల్రెడీ గురువు గారు ఉన్నారు, నాకు ఏదైతే అక్కడ మంత్రోపదేశం ఇచ్చారో అది నేను చేస్తున్నాను, దాంతో పాటు నేను ఈ క్లాసెస్ అనేవి వింటూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నానంటే నో ప్రాబ్లం. తప్పేం లేదు కదా మాతాజీ? తప్పేం లేదు మాతాజీ, తప్పేం లేదు దాంట్లో. రైట్. మీరు మళ్ళీ గురువుని దీక్ష తీసుకోవాలి అన్నప్పుడు మాత్రం అప్పుడు మీరు మీ మొదటగా మీకు ఎవరైతే దీక్ష ఇచ్చారో వారిని మీరు సంప్రదించాలి, వారికి చెప్పాలి, అదంతా పర్మిషన్ తీసుకోవాలి, అవన్నీ ఇంకా టైం ఉంటుంది మాతాజీ. అంతా మేము అంత దాకా రాలేదు. హరే మాతాజీ, ఇప్పుడు నుంచే అడుగుదాం అనుకుంటున్నాను. మాతాజీ, వినడంలో ఎప్పుడు తప్పలేదు, ఖచ్చితంగా చక్కగా వినొచ్చు, ఆచరిస్తున్నా మాతాజీ. పుస్తకాలు చదవడం కానీ అవన్నీ చేయొచ్చు మాతాజీ, దానివల్ల తప్పేం లేదు. ఏం లేదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండక ప్రణామం మాతాజీ. ఇప్పుడు వ్యాసదేవులది తల్లిదండ్రులు ఎవరు మాతాజీ? ఆయన మన సంస్థలో కూడా వ్యాసదేవులను పూజిస్తారా మాతాజీ గురు పౌర్ణమి రోజు? ఎస్ మాతాజీ, వ్యాసదేవులు వారు ఇచ్చిందే కదా మనకి శాస్త్రాలు. భాగవతం వ్యాసదేవుల వారు మెచ్యూర్ ఏజ్ లో ఎలా అంటే వేదాలు లిఖితపూర్వకంగా ఇచ్చారు, పురాణాలు ఇచ్చారు, ఉపనిషత్తులు ఇచ్చారు, అన్ని ఇచ్చా కూడా వ్యాసదేవుల వారి హృదయంలో ఒక వెలితి అనేది ఉందన్నమాట. అంటే అన్ని ఎలా ఉన్నాయి అంటే
ధర్మ అర్థ కామ మోక్షం దగ్గరే ఆగిపోయాయి తప్ప దీనికి అతీతంగా ఉన్న భక్తి ప్రేమ దాకా నేను తీసుకెళ్లలేదు అని వ్యాసదేవుల వారి హృదయంలో వెలితి ఉంది. దీనికి కారణం ఏంటో ఆయనకు తెలియడం లేదు. వ్యాసదేవుల వారి గురువైన నారదముని ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు నారదముని చెప్తారనమాట, నువ్వు ఇంత భాండాగార జ్ఞానాన్ని నువ్వు ఇచ్చావు కానీ భగవంతుణ్ణి నువ్వు స్తుతించలేదు, భగవద్ భక్తుల యొక్క చరిత్రని నువ్వు చెప్పలేదు, అందుకనే నీ మనస్సులో ఈ వెలితి ఉంది. సో కూర్చొని నువ్వు ధ్యానం చేసి భగవంతుని గురించి నువ్వు రాయడం మొదలుపెట్టు, అప్పుడు నీ మనసులో ఉన్న వెలితి తొలగిపోతుంది అని అంటారు అనమాట. సో మెచ్యూర్ స్టేట్ లో, మనకి బాగా పరిపక్వత చెందిన స్టేట్ లో వ్యాసదేవుల వారు మనకి ఇచ్చిన గ్రంథం, అది కూడా వారి గురువు ద్వారా ఆదేశాన్ని తీసుకొని మనకిచ్చిన గ్రంథమే భాగవత పురాణం అన్నమాట. ఎప్పుడైతే భాగవత పురాణాన్ని ఇస్తారో వ్యాసదేవుల వారు హీ ఫీల్స్ కంప్లీట్, సంతృప్తి అనేది కలుగుతుంది అనమాట వ్యాసదేవుల వారికి. ఎందుకంటే భాగవతంలో మొత్తం కూడా భగవంతుని యొక్క లీలలు, భక్తులు భగవంతుణ్ణి ఎలా ఆరాధించారు, భగవంతుడు వారితో ఎలా ప్రతిస్పందించారు, వీటితోనే నిండిపోయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అది ఇస్తారో వ్యాసదేవుల వారికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్, ఎస్ నేను హయ్యెస్ట్ ఏదైతే ఉందో అది నేను ఇచ్చేసాను, నాకు ఇంకా తృప్తిగా ఉంది అని చెప్పి వ్యాసదేవుల వారికి తెలుస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా మాతాజీ? అండ్ వ్యాసదేవుల వారి యొక్క జన్మనిచ్చిన వారు ఎవరు అంటే పరాశర ముని మరియు సత్యవతి అంటారు మాతాజీ. సో వ్యాసదేవుల వారు కూడా మనకి ఈ కురువంశంలో లీనియేజ్ లోనే వస్తారనమాట, ఆ వంశస్థునిగా ఉంటారనమాట. ఓకే, సెలబ్రేషన్స్ ఉంటాయా మాతాజీ ఇప్పుడు మనకు టెంపుల్లోనా? టెంపుల్లో మేబీ వ్యాస పూర్ణిమ స్పెషల్ క్లాస్ ఉండొచ్చు అండ్ హరినామ సంకీర్తన అవుతూ ఉండొచ్చు మాతాజీ. బట్ మనం యూజువల్ గా ఇస్కాన్ లో ఏం చేస్తామంటే గురుదేవుల వారి యొక్క వ్యాస పూజని సెలబ్రేట్ చేస్తాం. మీరు విన్నారా ఎప్పుడైనా వ్యాస పూజ సెలబ్రేషన్స్ అని అవుతూ ఉంటాయి? వ్యాస పూజ అంటే ఏంటి అంటే మన గురుదేవుల వారు ఎప్పుడైతే ఆవిర్భవించారో ఆ రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అనమాట. రైట్, దాన్ని వ్యాస పూజ అంటారు. సో అండ్ దాంతో పాటు మనకి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అపియరెన్స్ డేని కూడా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మన గురుదేవుల వారి యొక్క అపియరెన్స్ డేని వ్యాస పూజగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అనమాట. మన గురు పరంపరలో వచ్చిన గురువులను మనం ఎంచుకున్న గురువులను ఈ రోజు పూజించాలి అన్నట్టు కదా మాతాజీ? ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. వ్యాసదేవుని గురువు మాతాజీ ఎవరండి? వ్యాసదేవుని గురువు నారదముని. నారదముని గారు. Thank you so much, Mataji and Prabhuji. Panchakalpatarubhyascha kripa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Ananta koti Vaishnav vrinda ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol. Dhanyawad. Hari Bol Mataji, Dandavat Pranamam. Hare Krishna Mataji, Hare Krishna Mataji, Dandavat Pranam. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ దండాత్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామం. Thank you, Prabhuji. Hare Krishna. మాతాజీ, దండవత్ ప్రణామం. Hare